స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పోడూరు మండలం పండితవల్లూరు గ్రామానికి చెందిన సర్పంచ్ ఎల్ల చంద్రిక చెక్ పవర్ని ఇటీవల రద్దు చేశారు. అయితే ఈ రద్దు నేపథ్యంలో వైసీపీ శ్రేణులంతా పోడూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చెప్పారు. ప్రస్తుతం సర్పంచ్ ఎల్ల చంద్రిక ఉన్నారు. మీ చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు? మీకు ఏమైనా ప్రెజర్ ఏమైనా ఉందా? ప్రెజర్ ఉందండి. నా మీద లేనిపోని అభియోగాలన్నీ కూడా మోపుతున్నారు. నేను చేసిన వర్కులకు కూడా చేయలేదని చెప్పేసి అని అంటున్నారు. నా మీద అభియోగం చేశారండి. ఆయన మొక్క నీరులో ఆయన ఆల్రెడీ అభియోగాలు ఉన్నాయి ఆయన మీద. అలాగే గణపతి నీడు రాంబాబు గారండి ఐకేపీలో 9 లక్షల చిల్లర కట్టారండి. అలాగే ఈ స్క్రాంప్లో ఆల్రెడీ ఆచంట నియోజకవర్గంలో ఆచంట గ్రామంలో గొట్ల కింద పెట్టారు, దోచుకున్నారు. ఇప్పుడు నా మీద అభియోగాలు మోపినప్పుడు వాళ్ళు చేయటం ఏంటండి? మరి వాళ్ళు చేసింది కరెక్టేనా? వాళ్ళు చేసింది కరెక్టేనండి. నేను ఒక బీసీ మహిళా సర్పంచ్నండి. నేను నా మీద లేనిపోని అభియోగాలన్నీ మోపి లేనిపోని నిందలు వేసి నా మీద ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారంటే చాలా. అందులో సెక్రటరీ కూడా భాగమండి. ఇప్పుడున్న ప్రజెంట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారండి. ఆయన ప్రతిదానికి కూడా నేను ఏదన్నా గ్రామానికి ఏదన్నా చేయాలని అంటే రాంబాబు గారిని అడగండి అని చెప్పేసి అని అంటున్నారు. అది రాంబాబు అన్న వ్యక్తి గ్రామంలోని వార్డు మెంబరా లేకపోతే ఏంటి? ఆయనకు అసలు ఏ పదవి లేదండి, ఏ పదవి లేదు. ఒక టీడీపీ నాయకుడండి. ఆయన పంచాయతీలోకి వచ్చి కూర్చుంటున్నారు. నేను ఆయన సెక్రటరీని ఏదన్నా తీర్మానం చేయాలి గ్రామాభివృద్ధికి అని అంటే మీరు రాంబాబు గారిని అడగండి, మీరు రాంబాబు పిలిపిస్తాను, ఆయనతో కూర్చుని మాట్లాడండి అని చెప్పి అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక ప్రజాప్రతినిధిని నన్ను ప్రజలు ఎన్నుకున్నారు మా గ్రామంలో. అలాంటిది ఇలా చేయడం అయితే కనుక చాలా దుర్మార్గం అండి. నాపై నేను సంజయ్షి ఇచ్చానండి నా మీద ఉన్న కంప్లైంట్కి. ఆ సంజయ్షికి కనీసం ఎంక్వైరీకి రాలేదండి, ఎంక్వైరీకి రాలేదు. ప్లస్ నేను చేసిన వర్కులకి నా దగ్గర ఎంబుక్లు అవి ఉన్నాయండి. ఇది పిఆర్ఏజీ గారు హ్యాండ్ ఓవర్లోనే మేము చేసాం. కానీ వాటికి కూడా ఏ ఎంక్వైరీ చేయకుండా ఇలా చేయడం అయితే కనుక చాలా దుర్మార్గం అండి. నేను మా గ్రామంలో ఫస్ట్ టైం ఒక లేడీ సర్పంచ్నండి. నా మీద ఇలాగా మోపడం అనేది చాలా అది కరెక్ట్ కాదండి. ఎందుకు ఈ విధంగా రద్దు చేశారనుకోవచ్చు? అంటే మీ ఇద్దరికి ఏమన్నా విభేదాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా వ్యక్తిగత? నేను ఫస్ట్ ఒక గృహిణి అండి, నాకేమీ తెలియదు, రాజకీయం పట్ల నాకు అవగాహన లేదు. బలహీన వర్గాలకు చెందిన మహిళని నేను. అయితే సెక్రటరీ గారు నాకు చెప్పాలి, సెక్రటరీ గారికి నాకు కలిపే జాయింట్గా ఉంటుంది. అయితే ఆయన నాకు ఏ విధమైన సలహాలు ఇవ్వలేదు ఇలా చేయకూడదు. ఇప్పుడున్న సెక్రటరీ అయితే కనుకండి వెంకటరెడ్డి అయితే కనుక చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడండి. రాంబాబు గారు చెప్పింది చెయ్యాలి, ఆయన కూర్చోబెడతాను పంచాయతీకి, నన్ను రమ్మంటున్నాడండి ఆయన. అలా ఆయన ఎవరండి? ఆయనకి సంబంధం ఏంటి పంచాయతీలో? లేకపోతే కనుక మీ చెక్ పవర్ కట్ చేస్తానని చెప్పేశాను, అదే చేశారు. ఇప్పుడైతే ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? నాకైతే కనుక న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఈ పార్టీకి సంబంధించి రాంబాబు గారే ఇస్తున్నారండి. అది పల్లెకి పీతాని ప్రోగ్రాం జరిగిందండి మా గ్రామంలో. అయితే కనుక ఆయన అన్నారు 2 నెలల నుంచి నేను జీతాలు ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. అలా ఎందుకు ఇవ్వాలండి? ఆయనకి ఏంటి సంబంధం అసలు? ఆయన ఎందుకు ఇవ్వాలి? అలా ఎందుకు అంత స్టేజ్ మీద నన్ను అవమానించవలసిన అవసరం ఏముందండి? ఒక బీసీ ఎమ్మెల్యే ఉండి కూడా నన్ను మాట్లాడిపించారంటే నేను ఏ విధంగా చేయాలి? నేను బతకాలండి అసలు? ఊళ్ళో ఒక పొరుగుతో నేను ఉన్నాము. నాకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మా తోటి సర్పంచులు మా గ్రామ ప్రజలు ఉన్నారనే ధైర్యంతోనే నేను ఇవన్నీ చేస్తున్నానండి. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. సర్పంచ్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి, ఏ విధంగా చెక్ పవర్ రద్దు చేశారనుకుంటున్నారు? ఏం జరిగింది అసలు గ్రామంలో? ఇది రాజకీయ కక్ష, దురుద్దేశంతో, ఒక అహంకారంతో ఒక బీసీ మహిళను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు జరిగిందంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎంక్వైరీ వేయమనండి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టమనండి. దాన్ని అప్పుడు ఆవిడ నువ్వు ఈ విధంగా తప్పు చేసావని చెప్పని తెలియజేయించండి. అప్పుడు ఆవిడది ఏమైనా ఉంటే చెక్ పవర్ రద్దు చేయించండి. అంతేకాని ఈరోజు ఆ మహిళ ఆ కుటుంబానికి ఏమన్నా జరిగినా అది గణపతి నీతి రాంబాబు మీదకి వెళ్తుందని చెప్పి నేను ఈరోజు ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఒక ఆత్మాభిమానాన్ని చంపడం అంటే ఎందుకో మేము ఈరోజు మా సర్పంచులు మరి ఈ ఆతండ నియోజకవర్గంలో పోడూరు మండలం నుంచి 8 సర్పంచులు వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రాజీనామా చేసేయండి అని చెప్పండి. మేము
ఎవరో కూడా ఒక్క మా సర్పంచ్ కూడా మాకు ఈ పదవి అవసరం లేదని మీకు రాజ్యాంగం వాళ్ళ పదవిని తృణప్రాయంగా మీకు ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు మీకు ఈ రాజకీయ కక్షలు ఎందుకు? ఒక 6 నెలలు ఇప్పుడు ఇంకో 8 నెలలు ఉన్నాయి వాళ్ళ పదవులు. ఈరోజు మండలంలో ఎప్పుడూ కూడా ఇటువంటి దురుద్దేశాలు లేవు. ఈ మహానుభావుడు మరి రుద్రరాజు మరి ఆయన ఆనాడు కట్టించారు. తాతరాజు గారు ఈ మండల పరిషత్ దేవత. ఈరోజు పోడూరు మండలం లాంటి అధికారులు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావడానికి ఎంతగానో జిల్లా నుంచి ప్రతి అధికారి కూడా ఎక్కువగా మహిళా అధికారులు ఇక్కడికి రావడానికే ఎప్పుడు మరి వాళ్ళు చూస్తారు. ఎందుకంటే చాలా డీసెంట్ మండలం. ఎప్పుడూ కూడా ఇటువంటి అరాచకాలు నిరంకుశాలు జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు అందరూ కూడా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. మరి కూడా స్థానిక నాయకులు మరి ఆలోచించాలి. మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. పండితులూరు గ్రామం అంటే అతి చిన్న గ్రామం. అంటే వీరిద్దరికి మధ్య వచ్చిన తగాదాలో ఏమైనా సయోధ్యకు ఎదుర్చే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదంటే ఇప్పుడు సయోధ్య కుర్చీ ప్రదర్శనం అంటాగా అంటే ఇందులో ఒకటి అండి, ఈవిడ మెయిన్ అణగారిన వర్గాలకు చెందిన బీసీ మహిళ. నా చేతిలో ఉండాలి ఈ రాజకీయం అని చెప్పని అతను రాంబాబు చేస్తున్నది ఇది. ఎందుకంటే ఆ మహిళ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎటువంటి మరి అడిగినా కూడా పంచాయతీ తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక సెక్రటరీని అడ్డుపెట్టుకోండి మరి ఈ రకంగా చేస్తున్నారంటే సెక్రటరీ గారికి నేను తెలియజేస్తున్నాను, రాబోయే రోజుల్లో మరి ఇటువంటి విధంగా మీరు ప్రవర్తించే మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీరు అధికారిగా ప్రభుత్వంలో ఉన్నారంటే ఒక వ్యక్తికి కొమ్ము కాయకండి. ఈరోజు ఎవరైనా సరే అదే రాంబాబుని రాబోయే రోజుల్లో అదే గ్రామం నుంచి సర్పంచ్గా గెలిచి చూపించమని చెప్పి నేను సవాలు విసురుతున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా సవాలుగా గెలవడం అంటే ఒక వార్డు మెంబర్గా గెలవడం అంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తికే తెలుస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా గెలవడం, ఒక ఎంపీగా గెలవడం కాదు, ఒక సర్పంచ్గా గెలవడం అంటే ఆ ఊరి గ్రామంలో ఆ జనంలో ఎంత పలుకుబడి ఉండాలో మీకు తెలియదు. ఇదేంటంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గెలవడం, ఎంపీ గెలవడం అంటే ఆ పార్టీ మ్యాండేట్ మీద ఆ పైన ఉన్న వ్యక్తి మీద పోద్ది. కానీ గ్రామాల్లో ఒక వార్డు మెంబర్గా గెలవాలంటే ఎటువంటి మరి మేము విధంగా పనిచేస్తున్నామని చెప్పని అక్కడ ప్రజలు ఆలోచిస్తారు. అందుకని చెప్పని అటువంటి బీసీ మహిళ గెలవడం ఏంటి, మా వాళ్ళు ఓడిపోవడం ఏంటి అని అతను ఆనాటి నుంచి ఈనాటి వరకు దురుద్దేశంతో మరి ఆవిడని హింసిస్తూ ఆ రోజు నుంచి వస్తున్నారు. కానీ ఆవిడ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ రోజు వరకు ఉన్నది. కానీ ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మరి రాంబాబు మీద మేము వెంటనే తగు చర్య తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం. కేవలం రాజకీయ కక్షతో మాత్రమే తమ పార్టీకి చెందిన సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే తనకి ఎటువంటి హాని జరిగినా దానికి అంతటికీ కూడా గ్రామానికి చెందిన గణపతినిడి రాంబాబే కారణమంటూ సర్పంచ్ ఇళ్ల చంద్రిక కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పోడూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.